హలో ఎవ్రీవన్, రాణిగారి కథల విల్లుకి స్వాగతం. నేను మీ రాణి. లేడీ హిట్లర్ పార్ట్ 14 అండ్ 15. గాయత్రి గారు, అలా ఎలా ఒంటరిగా పంపిస్తాను? అసలే ఊరు చాలా దూరం, పైగా రోజులు బాలేవు అని అంటుంటే కర్ణిక, నాకేం భయం లేదండి, నేను ఒంటరిగా వెళ్ళి క్షేమంగా రాగలను అని చెప్తుంది. ఆవిడ, ఆ నమ్మకం నీకున్నా నా భయం నాది కదమ్మా. సర్లే, అత్తారింటికి వెళ్లే ముందు ఎంతో ఆశగా అడిగింది సుధా. కానీ చేయలేకపోతున్నాను అని బాధగా అనుకొని వెనక్కి తిరుగుతుంటే కర్ణిక శాంభవి గారి మాటలు గుర్తు చేసుకొని, అమ్మ కోసం ఈ 4 రోజులు ఇదంతా భరించాలి అని భారంగా అనుకొని, ఆగండి, నేను వెళ్తాను, మీ అబ్బాయిని రెడీగా ఉండమని చెప్పండి అని చెప్పగానే గాయత్రి గారు, సరే అమ్మా, వాడిని కార్ దగ్గర ఉండమంటాను, నువ్వొచ్చేసేయ్ అని చెప్పి అక్కడి నుండి వెళ్తారు. కర్ణిక సరే అని రూంలోకి వెళ్తుంది. గాయత్రి గారు కరణ్ దగ్గరికి రాగానే అతను ఆవిడని గిరగిరా తిప్పుతూ థ్యాంక్స్ మా అని చెప్తాడు సంతోషంగా. గాయత్రి గారు, జాగ్రత్తగా వెళ్ళిరండి నాన్న అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. కర్ణిక వచ్చేసరికి కరణ్ కార్ దగ్గర రెడీగా ఉండడంతో ఇద్దరూ బయలుదేరుతారు. గాయత్రి గారు వాళ్ళని అలా చూస్తూ, ఆ అమ్మాయి ఒక్క గంట సేపు నా కొడుకు పక్కన కూర్చొని ప్రయాణం చేస్తుంది అన్నందుకే వాడి ముఖంలో అంత సంతోషం కనిపిస్తోంది. అలాంటిది జీవితాంతం పక్కనే ఉంటే ఇంకెంత ఆనందంగా ఉంటాడో. దేవుడా, వాడి ఆనందం ఎప్పటికీ ఇలానే ఉండాలి అని దేవుణ్ణి మనస్సులోనే మొక్కుకొని లోపలికి వెళ్ళిపోతారు. కార్ దగ్గరికి వెళ్ళిన కర్ణిక వెళ్ళి బ్యాక్ డోర్ తీస్తుంటే కరణ్, హలో మేడం, నేనిప్పుడు డ్రైవర్ని కాదు, మీరు ఓనరు కాదు, ముందుకు వచ్చి కూర్చుంటేనే కారు ముందుకి కదులుతుంది అని అంటాడు. ఆ మాటకి కర్ణిక, కార్ ముందుకి కదలాలంటే కండిషన్ బాగుండాలి, పెట్రోల్ నిండుగా ఉండాలి, అంతేకాని మనిషి ఎక్కడుంటే ఏం అని అంటుంటే కరణ్, మీ లాజిక్కులు ఇక్కడ పని చేయవు మర్దలుం గారు అని అంటాడు నవ్వుతూ. కర్ణిక, ఏమన్నావ్ అంటుంది కోపంగా. కరణ్, మరదులం గారు అన్నాను, వచ్చి తమరి పాదం మోపి నా కార్ని పావనం చేయండి మరదులం గారు అని సాగబెరుకుతూ చెప్తుంటే, మా అమ్మ కోసం నీ ఓవర్ యాక్షన్ భరించాల్సొస్తోంది అని పళ్ళు కొరుకుతూ చెప్పి ఇక తప్పక కరణ్ని తిట్టుకుంటూనే ముందుకు వచ్చి పక్క సీట్లో కూర్చుంటుంది. అలా ఇద్దరూ కలిసి కారెక్కడం చూసిన మిగిలిన గ్యాంగ్ అంతా షాక్ అయ్యి అలానే బొమ్మల్లా ఉండిపోతారు. అజిత్, ఏంటి మూడో ప్రపంచ యుద్ధం కానీ వస్తోందా ఏంటి అని అంటాడు ఆశ్చర్యంగా. సుధా, అదే కదా, అన్నయ్య కర్ణికతో కలిసి వెళ్ళడమేంటి అని అంటుంటే, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో నాకు తెలుసుగా అని అంటూ అక్కడికి వస్తుంది కీర్తి. శాంభవి గారు, ఎక్కడికి వెళ్ళారమ్మా? కీర్తి, పెద్దత్త సుధావదిన కోసం ఏదో వస్తువులు కావాలని లిస్టు రాసి వాళ్ళిద్దరికీ ఇచ్చి తీసుకురమ్మని పంపించింది పెద్దమ్మ అని చెప్తుంది. సుధా, అమ్మ ప్లానా ఇది అని అంటుంటే శాంభవి గారు, ఏదైతేనేం ఇద్దరూ జీవితాంతం ఇలానే కలిసుండాలి అని చెప్తారు వాళ్ళనే చూస్తూ. అజిత్, కార్లోనా అనగానే అందరూ ఒక వింత చూపు విసురుతారు అతని పైన. అజిత్, జోక్ చేశా అని పల్లికిలించి ఏదో గుర్తొచ్చినట్టుగా చుట్టూ చూస్తాడు. సాక్షి ఫోన్ మాట్లాడుతూ తోటలోకి వెళ్ళడం గమనించి మెల్లిగా తన వెనకే వెళ్తాడు. సాక్షి ఫోన్ మాట్లాడేసి వెనక్కి తిరిగేసరికి 32 పళ్ళు బయటకి పెట్టి నవ్వుతున్న అజిత్ కనిపించి దడుచుకుంటుంది. అజిత్, నేనే భయపడకు అని అంటాడు మెలికలు తిరుగుతూ. సాక్షి, అలా సౌండ్ చేయకుండా వస్తే ఎంత భయపడ్డానో తెలుసా, గుండాగినంత పనైంది అని భయంగా అంటుంటే అజిత్, అయ్యో అలా అనకండి, మీ హార్ట్ మీద చాలా హోప్స్ పెట్టుకొనున్నాను అని అనగానే సాక్షి, ఏమన్నారు అంటుంది అయోమయంగా. అజిత్, ఏం లేదు ఊరికే అని ఏదో ఒకటి మాట్లాడిస్తూనే ఉన్నాడు తనతో. శాంభవి గారు, అజిత్ ఎక్కడికెళ్ళాడు, ఇంతసేపు ఇక్కడే ఉన్నాడు కదా అని అంటారు చుట్టూ చూస్తూ. కీర్తి, సాక్షి అక్క వెనకాల హచ్చుకుక్క పిల్లలా తోకుప్పుకుంటూ వెళ్ళిపోయాడు పెద్దమ్మ, అప్పుడే నీకు కనపడడులే అని అంటుంది నవ్వుతూ. శాంభవి గారు, ఏమంటున్నావమ్మా అంటే అజిత్ అని కాస్త ఆశ్చర్యంగా అడుగుతుంటే సుధా, అజిత్ అన్నయ్య సాక్షిని ఇష్టపడుతున్నాడత్తా అని చెప్తుంది. కీర్తి, ఇష్టం అంటే ఒట్టి ఇష్టం కాదు పెద్దమ్మ, పెళ్ళి కూడా చేసుకోవాలనుకుంటున్నాడు. శాంభవి గారు, అయితే ఈ పెళ్లి జరిగిన తర్వాత 3 పెళ్ళిళ్ళు చేయాలన్నమాట అంటారు నవ్వుతూ. సుధా,
కరణ్ అన్నయ్య, కర్ణిక, సాక్షి, అజిత్ అన్నయ్య మూడో జంట ఎవరత్తా అని అడుగుతుంది వైష్ణవ్ వాళ్ళ గురించి తెలియక. కీర్తి: వదిన నీకు తెలియదా? వైష్ణవ్ అన్నయ్య, సులోచన అక్క. సారీ వదిన కదా, వాళ్ళ మధ్య గాఢమైన ప్రేమకథ నడుస్తోంది అని చెప్పగానే శాంభవి గారు నీకెలా తెలిసే అంటారు ఆశ్చర్యంగా. కీర్తి: అదంతే, నాకన్నీ అలా తెలిసిపోతూ ఉంటాయి అని సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో సీత డైలాగ్ వేస్తుంది. అజిత్: ఎందుకు తెలియదు, దొంగ పిల్లిలా అందరి మాటలు వింటూ ఉంటుంది కదా అని అంటూ అక్కడికి వస్తాడు. కీర్తి: రేయ్, ఎక్కువ మాట్లాడితే సాక్షి అక్కకు నీకు లవ్ సెట్ కాకముందే బ్రేకప్ చేయిస్తా అని చెప్తుంది బెదిరిస్తున్నట్టుగా. అజిత్: అమ్మో, అంత పని మాత్రం చెయ్యకే అంటాడు భయంగా. కీర్తి: అది అలా ఉంటుంది మనతో అని ఏదో గుర్తొచ్చినట్టు, అవును పెద్దమ్మ, మీకు మాకు ఇన్నేళ్ళగా మాటలు లేవు కదా, మరి సుధా వదిన, కర్ణిక అక్క ఎలా ఫ్రెండ్స్ అయ్యారు? సుధా వదిన మీకు ముందే ఎలా పరిచయం? నాకు ఈ విషయంలో క్లారిటీ కావాలి అని అంటుంటే అజిత్: ఏం, రేపు ఈ టాపిక్ మీద ఎగ్జామ్ రాయాలా అంటాడు వెటకారంగా. కీర్తి: సాక్షి అక్క అని గట్టిగా పిలుస్తుంది. అజిత్ వెంటనే సారీ అని నోటి మీద చేయి వేసుకుంటాడు. కీర్తి: నువ్వు చెప్పు పెద్దమ్మ అని శాంభవి గారిని అడుగుతుంటే సుధా నేను చెప్తాను అని చెప్పడం మొదలు పెడుతుంది. నేను సిటీలో కాలేజ్ జాయిన్ అయ్యాను కదా, అప్పుడు హాస్టల్లో ఉండేదాన్ని. ఆ కాలేజ్ శాంభవి అత్త వాళ్ళదే. ఫస్ట్ నాకు ఆ విషయం తెలియదు. కర్ణిక కూడా సేమ్ క్లాస్. తను కాలేజ్ చైర్మన్ కూతురని, పైగా తను చాలా కామ్గా ఎవరితో కలవకుండా ఉండేది కాబట్టి తనతో ఎవరూ మాట్లాడేవాళ్ళు కాదు. తనతో ఎక్కువగా ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉన్నారంటే సాక్షి ఒక్కటే. నాకు ఫస్ట్ పరిచయం అయింది సాక్షి. ఆ తర్వాత కర్ణికతో కూడా మాటలు కలిపేదాన్ని. ఎందుకో తను పైకి ప్రవర్తించే తీరు మనసులో నుండి వచ్చేది కాదు అనిపించేది. డబ్బులతో ఇబ్బంది పడే పూర్ స్టూడెంట్స్కి మనీ ఇచ్చి హెల్ప్ చేసేది. అలా తనకు దగ్గరగా ఉండడంతో తన మీద భయం పోయి నేను కూడా సాక్షిలా తనతో ఫ్రీగా ఉండేదాన్ని. అత్త ఏదో పని మీద కాలేజ్కి వచ్చినప్పుడు రిజిస్టర్లో నా డీటెయిల్స్ చూసి నన్ను గుర్తుపట్టింది. అప్పటి నుండి హాస్టల్ నుండి మకాం మార్చి అత్త వాళ్ళింట్లో సెటిల్ అయ్యి కాలేజ్ మొత్తం కంప్లీట్ చేశాను. కీర్తి: అయితే అమ్మమ్మ ఏమనలేదా? అంటే ఇప్పుడు కూడా అమ్మమ్మ పెద్దమ్మతో మాట్లాడటం లేదు కదా, అందుకే డౌట్ వచ్చింది. సుధా: ఏమనలేదు. అలాగే అత్తతో మాట్లాడలేదు. నాన్న వాళ్ళని కూడా అత్తతో మాట్లాడకూడదనే చెప్పింది. కానీ నన్ను మాత్రం అక్కడి నుండి వచ్చేయమని చెప్పలేదు. కీర్తి: ఒక్కటి మాత్రం నిజం, అక్క అచ్చం అమ్మమ్మలాగే ఉంటుంది, అలానే మాట్లాడుతుంది అని అలా అందరూ నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. డ్రైవింగ్ చేస్తున్న కరణ్ పావుగంట అయినా సైలెన్స్ తప్ప కర్ణిక నుండి ఒక్క మాట కూడా రాకపోవడంతో అతనే మాట్లాడటం మొదలు పెట్టాలి అని, కర్ణిక నీ శారీ బాగుంది అని కాంప్లిమెంట్ ఇస్తాడు. కర్ణిక: మీ మగవాళ్ళు ఆడదాని శరీరాన్ని బట్టల్ని తప్ప ఇంకేం చూడరా అంటుంది కోపంగా. పాపం కదా కరణ్, కాంప్లిమెంట్కే ఇలా అంటే ఎలా తల్లి? కరణ్: నేను నార్మల్గానే అన్నాను అని చెప్తుంటే కర్ణిక: అదే అనాల్సిన అవసరం ఏంటి? వచ్చిన పని చూసుకొని వెళ్ళాలి, అంతవరకే ఉండు అంటుంది చిరాగ్గా. కరణ్: మరీ సైలెంట్గా ఉండటానికి మనమేం చెట్టు పుట్ట కాదుగా, జనరల్ టాపిక్స్ ఏదో ఒకటి మాట్లాడొచ్చు కదా. కర్ణిక: కరెక్టే. రాబోయే ఎలక్షన్స్లో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడుతారు? కరోనా మళ్ళీ వచ్చేలా ఉందంట. ఈసారి ఎంతమందిని తీసుకుపోతుందో. పాకిస్తాన్ వాళ్ళు మళ్ళీ యుద్ధం ప్రకటించేలా ఉన్నారంట కదా, ఏం జరగబోతోందో అని నాన్ స్టాప్గా సంబంధం లేని విషయాలు మాట్లాడుతూ ఉంటుంది. కరణ్: కర్ణిక ఇప్పుడు ఈ విషయాలన్నీ ఎందుకు అంటాడు అయోమయంగా. కర్ణిక: నువ్వే కదా జనరల్గా ఏదైనా మాట్లాడమన్నావు. కరణ్: నేను జనరల్ టాపిక్స్ గురించి మాట్లాడమనలేదు, జనరల్గా ఏదైనా టాపిక్ గురించి మాట్లాడు అన్నాను. కర్ణిక: నీతో మాట్లాడే అంత ఇంట్రెస్ట్, మాట్లాడాల్సిన అవసరం రెండూ నాకు లేవు అని విండోలో నుండి బయటకి చూస్తూ కూర్చుంటుంది. కరణ్: కానీ నాకున్నాయి, ఇంట్రెస్ట్, అవసరం రెండూ అని అంటాడు నవ్వుతూ. కర్ణిక: నేనింతలా కసురుకుంటుంటే మళ్ళీ ఎలా నవ్వుతూ మాట్లాడగలుగుతున్నావు? నీలో ఉన్న మేలిగో నిద్రపోతుందా అని అంటుంది విసుగ్గా. కరణ్: కాదు, నేనే నిద్రపు చేశా, కొన్ని కావాలంటే కొన్ని వదిలేయాలి. కర్ణిక: నీ కర్మ ఏదైనా పడు, నన్ను మాత్రం డిస్టర్బ్ చేయకు. కరణ్: నా కర్మ నువ్వే కదా అంటాడు నవ్వుతూ. కర్ణిక: ఏంటి అంటుంది డౌట్గా. కరణ్:
అదే కర్మ అంటే పని. ప్రస్తుతం నిన్ను సేఫ్‌గా తీసుకెళ్ళి తిరిగి తీసుకురావడమే కదా నా పని. అదే చెప్తున్నా అని అంటుంటే కర్ణిక అఘోరించావులే షాప్ దాటేసావు చూడు అంటుంది విండో నుండి చూపిస్తూ. కరణ్ అబ్బా! అప్పుడే వచ్చేసిందా అనుకుంటూ కార్ పార్క్ చేసి ఇద్దరూ షాప్‌లోకి వెళ్తారు. లిస్ట్‌లో ఉన్న వస్తువులన్నీ కర్ణిక చూస్తూ ఉంటే కరణ్ తనని చూస్తూ ఉంటాడు. షాప్ ఓనర్ వాళ్లకు బాగా తెలిసిన వాడే కావడంతో కరణ్‌ని చూడగానే కరణ్ బాగున్నావా అని నవ్వుతూ పలకరిస్తాడు. కరణ్ హా బాగున్నాను బాబాయ్, మీరెలా ఉన్నారు అడుగుతాడు అతను కూడా నవ్వుతూ. షాప్ ఓనర్ బాగున్నాను కరణ్, పెళ్లి టైంలో వచ్చారేంటి, ఇంకా ఏమైనా కావాలా? కరణ్ అవును బాబాయ్, పెళ్లి బట్టలు నగల్లో ఏవో మిస్ అయ్యాయంట, వాటి కోసమే వచ్చాను అని చెప్తుంటే షాప్ ఓనర్ అంతేలే బాబు, ఎంత జాగ్రత్త పడ్డా పెళ్లి హడావిడిలో ఏదో ఒకటి మర్చిపోతూనే ఉంటాం అని వాళ్ళ దగ్గర ఉన్న లిస్టు తీసుకొని అందులో ఉన్న వస్తువులు చూపిస్తూ ఉంటాడు. కర్ణిక వాటిలో ఏమేం కావాలో సెలెక్ట్ చేసుకొని పక్కన పెడుతూ ఉంటే షాప్ ఓనర్ ఇంకేంటి బాబు, చెల్లి పెళ్ళవ్వగానే నీ పెళ్ళే కదా అని అడుగుతారు. కరణ్ ఆ మాటకి నవ్వుతూ కర్ణిక వైపు చూస్తాడు. షాప్ ఓనర్ అవును అడగడం మర్చిపోయాను, ఆ అమ్మాయి ఎవరు అని అడుగుతాడు కర్ణికని చూపిస్తూ. కరణ్ మా శాంభవి అత్త కూతురు బాబాయ్ అని చెప్తాడు వెలిగిపోతున్న మొహంతో. షాప్ ఓనర్ కరణ్ ముఖంలో సంతోషం గమనించి అమ్మాయి లక్షణంగా ఉంది, ఈడు జోడు చూడముచ్చటగా ఉన్నారు, నీ పెళ్ళికి కూడా ఇక్కడికే రావాలి అని అంటాడు నవ్వుతూ. అలా ఆశ పెట్టకయ్యా ఓనరు, ముందు ముందు ఏం జరుగుతాయో ఏంటో. పార్ట్ 15. కరణ్ కూడా నవ్వుతూ సరే బాబాయ్ అని చుట్టూ చూస్తూ ఉంటే అద్దంలో మాస్క్ పెట్టుకున్న వ్యక్తి కనిపిస్తాడు. వెంటనే వెనక్కి తిరిగే చూసేసరికి అక్కడ ఎవ్వరూ ఉండరు. బయటకు వెళ్ళి చూసినా ఎవరూ కనపడరు అతనికి. కర్ణిక బ్యాగ్స్ పట్టుకుని బయటికి వస్తూ ఇక్కడేం చేస్తున్నావ్ అని అంటుంటే కరణ్ అది తెలిసిన వాళ్ళు కనిపిస్తేను, సరే కొనడం అయిపోయిందా అని అడుగుతాడు బ్యాగ్స్ చూస్తూ. కర్ణిక హా వెళ్దాం పదా అని చెప్తుంటే కరణ్ బిల్ కట్టేసొస్తానుండు అని లోపలికి వెళ్ళబోతాడు. కర్ణిక నేను కట్టేశాను పద అని కార్ దగ్గరకు వెళ్తుంది. కరణ్ సరే అని మళ్ళీ చుట్టూ ఒకసారి చూస్తూ డ్రైవింగ్ సీట్లో కూర్చుంటాడు. వాళ్ళ కార్ ముందుకు పోగానే అక్కడే పక్కకి దాక్కుని ఉన్న ఆ ముసుగు వ్యక్తి వాళ్ళని చూస్తూ ఉంటాడు. కార్ సైడ్ మిర్రర్లో కరణ్కు అతను కనిపిస్తాడు. ఫోన్లో ఎవరికో మెసేజ్ చేసి దాన్ని డ్రాలో పెడతాడు. అలా పెడుతున్నప్పుడు ఆ డ్రాలో ఉన్న లాకెట్ కిందకి జారుతుంది. కర్ణిక దాన్ని పట్టుకొని చూస్తూ ఉంటే కరణ్ కర్ణిక ఇటివ్వు అని దాన్ని లాక్కోబోతాడు. కర్ణిక ఇదెవర్ది అని అడుగుతుంది ఆ లాకెట్నే చూస్తూ. కరణ్ అది నాదే అని చెప్పి దాన్ని తీసుకోబోతే కర్ణిక ఇది నీది కాదు, నిజం చెప్పు, ఎవరిదిది, ఎవరి దగ్గర దొరికిందిది అని అడుగుతుంది కాస్త గట్టిగా. కరణ్ అది అంటే కర్ణిక అని నసుకుతూ ఉంటే కర్ణిక నిన్నే చెప్పు ఎవరిదిది అని అడుగుతుంది సీరియస్గా. కరణ్ కర్ణిక ఆ రోజు అదే సైట్ విజిటింగ్కి వెళ్ళిన రోజు ఆపోజిట్ బిల్డింగ్ నుండి ఒక అతను మాస్క్ పెట్టుకొని నీ మీద అటాక్ చేయబోయాడు, అతనిదే ఇది, ఇప్పుడు కూడా నిన్ను ఫాలో చేస్తూనే ఉన్నాడు, అయినా ఈ చైన్ నాది కాదు అని నీకెలా తెలుసు అని అడుగుతాడు డౌట్ వచ్చి. కర్ణిక ఆలోచిస్తూ ఆ చైన్నే చూస్తూ ఉంటుంది. కరణ్ అయినా ఈ చైన్ ఎందుకు అలా చూస్తున్నావ్ అని మళ్ళీ ఏదో గుర్తొచ్చినట్టు కర్ణిక అందరూ అనుకుంటున్నట్టు నువ్వు కానీ ఎవరినైనా ప్రేమించి మోసపోయి ఇలా అయ్యావా, అతను ఇతనేనా, అందుకే నీ మీద అటాక్ చేస్తున్నాడా అని అడుగుతాడు డౌట్గా కంగారుగా. కర్ణిక కోపంగా చూసి నీకెందుకు అవన్నీ అని అంటుంటే కరణ్ నాకే కదా బాధ, ఒకవేళ అలాంటిదే ఉండి నువ్వు ఇంకా అతన్ని ఇష్టపడుతుంటే ఫైనల్గా మీరు కాంప్రమైజ్ అయితే నేను సైడ్ అవ్వాల్సిందే కదా అని మనసులో అనుకొని ప్లీజ్ కర్ణిక కావాలంటే తిట్టు, ఇంకా కావాలంటే కొట్టు, ఈ ఒక్కదానికి ఆన్సర్ చెప్పు, నువ్వు ఇంతకు ముందు ఎవరినైనా ప్రేమించావా అని అడుగుతాడు భయంగా. కర్ణిక కొన్ని క్షణాల పాటు అలానే సైలెంట్గా ఉంటుంది. కరణ్ ఏం టెన్షన్ పెడుతున్నావే అని మనసులో తిట్టుకుంటుంటే కర్ణిక ఇంకో 2 నిమిషాలు గ్యాప్ ఇచ్చి లేదు అని మాత్రం చెప్తుంది. కరణ్కి మొదట అర్థం కాదు, ఎందుకంటే అతను అడిగిన 5 నిమిషాలకి ఆన్సర్ చెప్పింది హిట్లర్ మేడం. అర్థమైన తర్వాత అమ్మయ్య అనుకొని డ్రైవ్ చేస్తూ ఉంటాడు. కర్ణిక మాత్రం ఆ చైన్నే చూస్తూ అలానే కళ్ళు మూసుకుంటుంది. జరిగిన సంఘటనలన్నీ కళ్ళ ముందు మెదులుతుంటే కర్ణిక ఉలిక్కిపడి లేస్తుంది.
కరణ్ తనలా ఉలిక్కి పడడం కంగారుగా చూసి బ్రేక్ వేసి ఏమైంది కర్ణిక అని అడుగుతాడు కంగారుగానే. కర్ణిక ఏం లేదు ఏం లేదు అని ముఖాన ఉన్న చెమటలు తుడుచుకొని వాటర్ బాటిల్ తీసుకుని గడగడా నీళ్లు తాగుతుంది. కరణ్కు తన ప్రవర్తన వింతగా అనిపిస్తుంది. ఏమైంది తనకు? ఎందుకిలా ప్రవర్తిస్తోంది? తనని అడిగినా చెప్పదు. కాబట్టి నేనే తెలుసుకోవాలి అని మనసులోనే అనుకొని సైలెంట్గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు. 8 సంవత్సరాల క్రితం కర్ణిక, సులోచన కలిసి స్కూల్ నుండి ఇంటికి వెళ్తూ ఉంటే అక్కడే పక్కన ఉన్న ఒక గోల్డ్ షాప్లో షోకి పెట్టున్నారు ఆ చైన్. అదే ఇప్పుడు కర్ణిక చూస్తూ ఉందే ఆ చైన్. సులోచన అమ్మాయి గారు అది బాగుంది కదా అంటుంది ఆ చైన్ చూపిస్తూ. కర్ణిక అబ్బాసులు రోడ్డు మీద ఏంటి అమ్మాయి గారు, ఇక్కడైనా కర్ణిక అని పిలువు అంటుంది విసుగ్గా. సులోచన అమ్మో నేను మిమ్మల్ని అలా పాపం తగులుతుంది నాకు అని అంటుంది లెంపలు వేసుకుంటూ. కర్ణిక తల కొట్టుకొని నువ్వు మారవ్ అని ఆ చైన్ని చూసి అది బాయ్స్ వేసుకునేది కదా అని ఏదో గుర్తొచ్చినట్టు సరే పద అని ఆ గోల్డ్ షాప్ వైపు నడుస్తుంది. సులోచన అక్కడికెందుకు అమ్మాయి గారు అని అడుగుతుంది డౌట్గా. కర్ణిక చైన్ బాగుంది అన్నావు కదా తీసుకుందు పద అని తన చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకువెళ్తుంది. సులోచన అమ్మో అది చాలా రేటుంటుంది, నేనేదో ఊరికే బాగుంది అన్నా, వెళ్ళిపోదాం అని అంటుంటే కర్ణిక ఇష్ ఇది నీకు నచ్చింది కాబట్టి ఇంకేం మాట్లాడకు అని షాప్లోకి వెళ్ళి ఆ చైన్ చూపిస్తూ అది కావాలి అని చెప్తుంది. ఆ షాప్ అతను వాళ్ళు యూనిఫామ్ని చూసి అది చాలా ఎక్కువ రేటమ్మా, పెద్దవాళ్ళు కొనేదది అని చెప్తాడు. కర్ణిక సరే ఎంతో చెప్పండి అని అడుగుతుంటే అతను 20,000 అని చెప్తాడు. సులోచన అమ్మో వద్దు పదండి వెళ్దాం అని అంటున్నా వినకుండా కర్ణిక నువ్వాగు సులు అని తన మెడలో ఉన్న చైన్ తీసి ఇది దానికి సరిపోతుందా అని అడుగుతుంది. అతను తనని ఆశ్చర్యంగా చూస్తూ లెక్క వేసి ఇది పాతదమ్మా, ఇంకా 5,000 తక్కువ పడుతుంది అని చెప్పగానే కర్ణిక సరే అని తన చెవిదిత్తులు కూడా తీసి పెడుతుంది. సులోచన కళ్ళనీళ్లతో అలానే చూస్తూ ఉంటుంది తనను. అతను సరిపోయింది, ఇంకా 2,000 నేనే మీకివ్వాలి అని డబ్బు చైన్ ఇస్తాడు. కర్ణిక దాన్ని తీసుకొని థ్యాంక్స్ అంకుల్ అని దాన్ని సులోచన చేతిలో పెడుతుంది నవ్వుతూ. వాళ్ళు ఇంటి లోపలికి రావడం చూసి శాంభవి గారు వచ్చేసారా అంటారు నవ్వుతూ. కర్ణిక లేదమ్మా ఇంకా స్కూల్లోనే ఎగ్జామ్ రాస్తూ ఉన్నాం అంటుంది వెటకారంగా. శాంభవి గారు నోరెక్కువవుతోందే, అమ్మతో ఇలా నేనా మాట్లాడేది అంటారు తన చెవి మెలిపెడుతూ. కర్ణిక అబ్బా అమ్మ నా చెవి విరిచేస్తే నన్నెవడు పెళ్లి చేసుకుంటాడు, వదులు, అస్సలే నాకు రాబోయే మొగుడి మీద బోలెడన్ని ఆశలున్నాయి అంటుంది నొప్పితో గింజుకుంటూ. శాంభవి గారు ఒసేయ్ నీ వయసెంత, నువ్వు మాట్లాడే మాటలేంటి అంటారు కోపంగా. కర్ణిక అమ్మ అలా కోపంగా చూడకు, నాకు భయం అని ఆవిడ చుట్టూ చేతులు వేసి పట్టుకుంటుంది. శాంభవి గారు ఈ నాటకాలకేం తక్కువ లేదు. అమ్మ సులోచన మీ అమ్మకి ఒంట్లో బాలేదు, ఇంటికి పంపేశాను, వంట కూడా రెడీ చేసి క్యారేజ్ పెట్టాను, తీసుకెళ్ళు, ఉదయం టిఫిన్ కూడా పంపిస్తాను, 2 రోజులు రెస్ట్ తీసుకోమని చెప్పు, పనిలోకి కూడా రానవసరం లేదు, జాగ్రత్తగా వెళ్ళమ్మా అని చెప్తారు తన తల నిమురుతూ. సులోచన సరేనమ్మా అని చెప్పి వెళ్ళిపోతుంది. కర్ణిక అమ్మ ఆంటీకి ఈ మధ్య ఎక్కువసార్లు హెల్త్ పాడవుతోంది, ఒక్కసారి హాస్పిటల్కి తీసుకెళ్దాం అని చెప్పగానే శాంభవి గారు నేను అదే అనుకుంటున్నానే, సరే నువ్వు వెళ్ళి స్నానం చేసిరా అని చెప్తారు తన బ్యాగ్ తీసుకుంటూ. కార్ బ్రేక్ పడడంతో కర్ణిక ఆలోచనలకు కూడా బ్రేక్ పడుతుంది. కార్ దిగి లోపలికి రాగానే హాల్లో సందడి సందడిగా ఉంటుంది. కరణ్ రావడం చూసి ఇద్దరు పిల్లలు బాబాయ్ అంటూ వచ్చి అతని కాళ్ళని చుట్టుకుపోతారు. కరణ్ నవ్వుతూ ఇద్దరినీ ఎత్తుకొని అభి అబ్బు ఎలా ఉన్నారు అని అడుగుతాడు ప్రేమగా. వాళ్ళిద్దరూ ఒకేసారి ఓ చాలా బాగున్నాం అని చెప్తారు కళ్ళు తిప్పుతూ. కరణ్ అక్కడే ఉన్న ఆ పిల్లల అమ్మ అమృత, నాన్న అశోక్ల దగ్గరికి వచ్చి ఎలా ఉన్నావన్నయ్యా, బాగున్నావా వదినా అని పలకరిస్తాడు అభిమానంగా. అమృత బాగున్నాను దేవా అని చెప్తుంది చిన్న నవ్వుతో. అశోక్ కూడా నవ్వుతూ బాగున్నాను తమ్ముడు గారు, మీరే కనీసం కనపడటం కూడా లేదు అని అతన్ని హత్తుకుంటాడు. వసుంధర గారు వాళ్ళ వైపు మౌనంగా చూస్తూ ఉన్న కర్ణిక దగ్గరికి వచ్చి అమ్మ కర్ణిక, అతను మా ఆడపడుచు కొడుకు అశోక్, అతని భార్య అమృత, రేయ్ తను కర్ణిక శాంభవి అక్క కూతురు అని పరిచయం చేస్తారు. కర్ణిక ఒక స్మైల్ చేసి ఊరుకుంటుంది.
అబ్బో! మమ్మల్ని పరిచయం చెయ్యరా అంటుంది కోపంగా. కీర్తి, మీకు పెద్ద ఇంట్రడ్యూస్ సీన్ కావాలా? భూమిలో బుడ్డంకాయలు అని వాళ్ళని ఆట పట్టిస్తూ అంటుంటే అందరూ నవ్వేస్తారు. వాళ్ళు అలా నవ్వగానే అబ్బు ఏడుస్తూ అన్నయ్య వీళ్ళు నన్ను చూసి నవ్వుతున్నారు అంటుంది కళ్ళు పులిమేసుకుంటూ. అభి, మీకెంత ధైర్యం నా చెల్లిని చూసి నవ్వుతున్నారా? ఇంకోసారి నా చెల్లిని ఏడిపిస్తే మీతో అస్సలు మాట్లాడను అని వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి చెల్లి కళ్ళు తుడుస్తాడు. వాళ్ళని చూడగానే ఎందుకో కర్ణిక కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అక్కడి నుండి ఫాస్ట్‌గా తన రూమ్‌లోకి వెళ్ళిపోతుంది. శాంభవి గారు తనని గమనించి సులోచనని చూసి కర్ణిక రూమ్‌లోకి వెళ్ళమన్నట్టు సైగ చేస్తారు. సులోచన సరే అని తలాడించి కర్ణిక రూమ్‌లోకి వెళ్తుంది. తను వెళ్ళేసరికి కర్ణిక మోకాళ్ళలో తలపెట్టి ఏడుస్తూ ఉంటుంది. తనని అలా చూడగానే సులోచనకి చాలా బాధగా అనిపిస్తుంది. వెళ్ళి తన పక్కనే కూర్చొని అమ్మాయి గారు అని పిలుస్తుంది మెల్లిగా. కర్ణిక తన వైపు కూడా చూడకుండానే ప్లీజ్ సులోచన ఇక్కడి నుండి వెళ్ళిపో. అమ్మని కూడా రావద్దని చెప్పు అని గట్టిగా చెప్పేసరికి డోర్ క్లోజ్ చేసి సులోచన వెళ్ళిపోతుంది. కర్ణిక సులోచనకి కొనిచ్చిన ఆ చైన్ తన్ని చంపాలి అనుకున్న వ్యక్తి దగ్గరికి ఎలా వచ్చింది? అసలు ఆ ముసుగు వ్యక్తి ఎవరు? ఇంట్రెస్టింగ్‌గా సాగిపోయే ఈ స్టోరీ అస్సలు మిస్ అవ్వకండి. సీ యూ ఇన్ నెక్స్ట్ పార్ట్.